జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి. సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్లాటిక్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శ్రీకారం. మంత్రి నాదెండ్ల మనోహర్ 10 లక్షల విరాళం. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం. ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు కితాబ్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు విశాఖ చేరుకున్నారు. 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో గడిపిన తర్వాత 10 గంటల 50 నిమిషాలకు బయలుదేరి ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి పార్కు హోటల్ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు నోవెటల్ హోటల్కు వెళ్లారు. 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు యోగా దినోత్సవంపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకొని ఏర్పాట్లు పరిశీలించారు. అభివృద్ధి పనుల పేరుతో సూర్యారావుపేట ప్రాంతంలో వేసిన రహదారులు నాణ్యత లేకుండా వేసి నాటి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల కోరిక మేరకు మరలా ఆయా రహదారులను నాణ్యత ప్రమాణాలకు లోబడి టీడీపీ కూటమి ప్రభుత్వం వేస్తోందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర నుండి 2వ సందు చిలుకు దుర్గే వీధి ప్రాంతంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 రహదారుల్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని, ప్రజా సమస్యలపై తనకు అన్ని డివిజన్లోనూ పరిపూర్ణ అవగాహన ఉందని, ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 60 లక్షల రూపాయల రోడ్లు సీసీ రోడ్లు వేసాం. దాని శంకుస్థాపన జరిగింది. గోపు రామచంద్రరావు వీధి, విష్ణువర్ధనరావు వీధి, చిలుకు దుర్గ వీధి, పేసపడ్వారి వీధి, ఈ 4 రోడ్లు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరి స్థానిక ప్రజల యొక్క అభ్యర్థన మేరకే ఇక్కడ హాస్పిటల్స్ ఏరియా కాబట్టి అంబులెన్స్ తిరుగుతాయని చెప్పి వర్షాకాలం ఇబ్బందిగా ఉందంటే ఈ 4 రోడ్లు కూడా ఎమ్మెల్యే బోండామ్మ గారు సహకారంతో వేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోండామ్మ గారు మా డివిజన్లో సుమారుగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మా 23 డివిజన్లు ఒక్క డివిజన్లో చేయడం జరిగింది. అందుకని 23 డివిజన్ ప్రజలందరి తరపున బోండామ్మ గారికి, చంద్రబాబు గారికి, మనస్ఫూర్తిగా ఎంపీ గారికి, కేసీఆర్ చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే తెలుగుదేశం ప్రభుత్వం మరి తల్లికి వందనం కూడా చూసాము. 67 లక్షల మందికి తల్లికి వందనం. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి 4, 15, 60 వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు కాబట్టి మరి అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఆల్రెడీ దాసరవారి వీధి ఒకటి వేయడం జరిగింది 90 లక్షల రూపాయలతో. మరి ప్రకాశం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. ఇంకా అనేక రోడ్లు వేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ సూర్యుడమ్మ అని చెప్పి ఆమె యొక్క అభిమానంతో సూర్యుడమ్మ గారి చేతుల మీదుగా బోండామ్మ గారికి దిష్టి తీయటం కూడా జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ముందు రోజుల్లో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రోడ్లన్నీ కూడా పూర్తి చేసి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయడానికి కార్పొరేటర్గా నేను ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు రాష్ట్రంలో కానీ ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అన్ని డివిజన్లో సమస్యల్ని అవగాహనతో ఉన్నటువంటి మేము ఆ సమస్యల పరిష్కారానికి
దృష్టి పెట్టాం. ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో వర్కులు చేపించాం. సంతోషంగా ఉంది. ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎవరికి చెప్పినా పట్టించుకున్నటువంటి రోడ్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇవాళ 23వ డివిజన్లో సోదరుడు స్థానిక కార్పొరేటరు నిలబండ్ల బాలస్వామి మరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ చిలుకు దుర్గయ్య వీధి, విష్ణువర్ధనరావు వీధి, పేస్పాటి వారి వీధి, గోపరాజు రామచంద్రరావు వీధిలో సీసీ రోడ్లు 60 లక్షల రూపాయలతో పూర్తి చేసి ఇవాళ స్థానిక పెద్దలు డాక్టర్లు ఇండ రామసుబ్బారెడ్డి గారు కానీ మరి కృష్ణమోహన్ గారు కానీ ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రోడ్లన్నీ గతంలో 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతిపెద్ద వినాయకుడిని దర్శించేందుకు ఖైరతాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుండి విజయవాడ వస్తున్నారని ఆదివేశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడించారు. డూండి రాకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. పశ్చిమ నగరంలోని సీతారా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, తనయుడు కేశినేని వెంకట్, ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డూండి రాకేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని గణపతిని వేడుకున్నట్టు తెలిపారు. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణం పరీక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. అందుకే పర్యావరణానికి హితకరమైన 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ ఉంటుంది. దానికి విధంగా 70 వినాయకుని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్ గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు వాళ్ళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటి అన్ని ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్ లో ఇట్లాంటి చాలా చేయాలని కోరుకుంటున్నాం. వినాయకుడిది ఒక సెన్సేషన్ ఇది. 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 మంత్ పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక 2 నెలల లోపే రావటం, దానికోసం ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో 63 అడుగులు, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని, ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని, అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలనే ఆకాంక్షతో ఇక్కడ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయభావన తక్కువ అవడం వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. తమను సంస్కారవంతంగా ఉండమని, కక్షపూరిత చర్యలు వద్దని సీఎం చంద్రబాబు ఉపదేశించారని తెలిపారు. జోగి రమేష్ కు గౌరవంగా చెబుతూ ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇకనైనా అసంబద్ధ మాటలు, ప్రేలాపన మానుకోవాలని హితవు పలికారు. కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ మేరకు అధికారులు ఫలితాన్ని నిర్ధారించారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఇక ఇరుపక్షాల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ను తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు, మొదటి వైస్ చైర్పర్సన్ గా కరిమికొండ లక్ష్మి, రెండవ చైర్పర్సన్ గా చుట్టకు ముదురు శ్రీనివాసరావును సీల్డ్ కవర్ లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఎన్నిక ఫలితాన్ని నిర్ధారించినట్లు విజయవాడ ఆర్టీఓ ప్రిజైడింగ్ అధికారి కావులు చైతన్య వెల్లడించారు. అనంతరం కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 1, వైస్ చైర్మన్ 2 ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలు ప్రకటించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ విజయం పట్ల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయం అని తెలిపారు. సో శ్రీ చెన్నుబోయిన చిట్టుబాబు గారు 25వ వార్డు మెంబర్ 16 ఓట్లు వచ్చింది గాను ఆయన చైర్మన్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే వైస్ చైర్పర్సన్ 1 సో శ్రీమతి కరిమికొండ శ్రీలక్ష్మి గారు 11వ వార్డు మెంబర్ స్వతంత్ర అభ్యర్థి, ఆమెకి 16 ఓట్లు వచ్చిందని ఆమెని వైస్ చైర్పర్సన్ 1 గా నియమించడం జరుగుతుంది.
అలాగే వైస్ చైర్పర్సన్ 2 జరిగిన ఎన్నికకు గాను శ్రీ చుట్టుకుదురు శ్రీనివాసరావు గారికి 16 ఓట్లు వచ్చినందుకు ఆయన వైస్ చైర్పర్సన్ 2గా ప్రకటించబడడం జరుగుతుంది. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక కోర్టు నిర్ణయం మేరకు ఆ రోజున 2021 సంవత్సరంలో ఏమైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈరోజు ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈరోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు ఓటు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించదు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈరోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దొరాలు వచ్చినా ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30 గాను 20 పైచిలకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకున్న సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేం పారిపోవటం ఏంటి? ఈరోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, ఏ లాజిక్కి అర్థం కాని మాటలు, మనకి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. కాబట్టి అన్నీ ఉన్నమ్మా అణిగిమణి కూర్చుంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట. కాబట్టి 20 పైగా కౌన్సిలర్లు మద్దతు ఉన్న మేము పారిపోవాల్సిన అవసరం ఉంది. మేమెందుకు పారిపోతాం? మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా చెన్నిబోయిన చిట్టుబాబు గారు, వైస్ చైర్మన్గా మొదటగా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, 2 వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాస్ గారు. అతిసార వ్యాధిని అరికట్టాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని 6 వారాల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఉన్నారని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమం మరియు పిల్లలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొని అతిసార వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతిసార వ్యాధిపై ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పిల్లల్లో తరచుగా వచ్చే వ్యాధులు నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ తప్పనిసరని తెలిపారు. ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజున స్టాప్ డయేరియా అంటే అతిసార వ్యాధిని అరికట్టండి, నియంత్రించండి, దాని నుంచి పిల్లలను కాపాడుకుండే కార్యక్రమం. ఇది 6 వారాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. చిన్న పిల్లడికి కొంచెం బాగలేదు, అజీర్తిగా ఉంది, లేదా విరేచనత అనగానే ఓఆర్ఎస్ అని చెప్పి ఒక చక్కటి మినరల్ సొల్యూషను, అదే జింక్ ట్యాబ్లెట్, ఆ 2 కూడా ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. బయట కొనుక్కున్నా కూడా చాలా తక్కువ ఖర్చు అది. బట్ పిల్లల్ని కాపాడుకోవాలి. అందువల్ల ఆ కార్యక్రమాన్ని 6 వారాల పాటు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీ ద్వారా 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా దానికి వాల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా వాల్ పోస్టర్లు వేయబడతాయి. తల్లిదండ్రులు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిల్లలకు వచ్చే సర్వసాధారణంగా వచ్చే
జబ్బు, దాని జబ్బు అంటారా లేదా, వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా, జంతువులతో ఆడి కడుక్కోకుండా ఏదైనా భోజనం చేసినా, ఈ రకరకాల మలినాల వలన ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జబ్బు నుంచి కాపాడటానికి ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచే జయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని శ్రద్ధ పెట్టమని తల్లిదండ్రులు కూడా తెలియజెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకి ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ప్రతిసారి కూడా మొన్న గర్భిణీ స్త్రీల కార్యక్రమం చేసాం, ఆ విధంగా ప్రతిసారి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రెండు విద్య, వైద్యం, ఈ రెండు కూడా ఉచితంగా చాలా తక్కువ ఖర్చుతో పేదలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరించమని మీ ద్వారా కూడా 10 మందికి చైతన్యపరిచే విధంగా మీరు కూడా ఛానల్ వారు కానీ పత్రికల వారు కానీ దీన్ని చైతన్యపరచాల్సిన ప్రధానమైన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొలకలూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలో రోల్ మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేద్దామని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్, పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం పొలం ప్రభుత్వానికి దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు తెనాలిలోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో పొన్నెకంటి సువర్చల శశికిరణ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కొలకలూరులోని ₹1 విలువ గల తన ఎకరం పొలాన్ని ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ శ్రీమతి సంజన సింహ, సబ్ రిజిస్టర్ తెనాలి మండల తహసీల్దార్ తదితరులు ఉన్నారు. దాతగా ముందుకొచ్చి కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం. ఈరోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకుని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం అది. ఆ నేపథ్యంలో డెవలప్మెంట్ చేయాలి మన కొలకూరులో మహిళా సాధికారత కోసం అని శశికిరణ్ గారిని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ₹1,00,00,000 మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం MSME ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి మన ప్రాంతంలో. ఇన్ఫ్యాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ని చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 40 లక్షలు ఖర్చయ్యే భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణానికి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న MSME యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, లొకేషన్ పరంగా మనకి కొలకూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే అతిపెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకూరు పంచాయతీ. ఇక్కడ మనకి శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, మరొకసారి ఆయన గురించి తలుచుకుని ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమమైనా సభాపం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా నాకు మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు. ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు. ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొలకూరు నుంచి. వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, పోతురాజు గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికిరణ్ గారు టేకప్ చేశారు. కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ₹10 లక్షల ఈ కార్యక్రమం భవన నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని. ఇండస్ట్రియల్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా
శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడున్న మహిళలకి ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం మొదటి మ్యాచ్ కు సంబంధించి టాస్ వేసి కాసేపు క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేసి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నియోజకవర్గంలో ప్రతి నెల ఈవెంట్లు టోర్నీలు నిర్వహిస్తామని తెలిపారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియాన్ని ఆధునీకరించేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి అభినందనలతో ప్రజా పరిపాలన సాగి ఏడాది పైన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత మరియు ఎస్సీసీఎల్ మరియు మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తరపున కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా యువతకు సరైన అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా క్రీడలు కూడా ప్రోత్సహించడం వల్ల యువతలో మంచి ఆరోగ్య విషయాలు కూడా కరెక్ట్గా ఉంటాయని, అదేవిధంగా వారు ఎంతసేపు ఫోన్లకే అంకితం అయిపోయి ఉండకుండా ఇలాంటి అవుట్డోర్లో కూడా ఆడుతూ ఉంటే వారు కూడా చాలా హెల్దీగా ఉంటారని, దాన్ని ప్రోత్సహించడం కోసం అదేవిధంగా గ్రౌండ్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా కూడా దాన్ని ఉమ్మగారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మేము ఒక టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరించిన మా పార్టీ నాయకులకి, అదేవిధంగా సెంట్రల్ శాసనసభ్యులు పిలవంగానే వచ్చి మాకు ఎంతో అండగా నిలిచిన సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం ప్రతి నెల కూడా ఏదో ఒక ఈవెంటు, ఏదో ఒక టోర్నమెంటు జరుగుతూ ఉన్నాయి. వివిధ ఈవెంట్స్లో మా పార్టీ నాయకులు ఈరోజు తెలుగు యువత సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు మా తమ్ముడు జైపాలు, అలాగే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేలుపుల్ రాజేషు, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాష ఇలా ఆధ్వర్యంలో ఈరోజు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని ఈరోజున ప్రారంభించుకున్నాం. ఇప్పుడే దాదాపు 40 టీంలు వచ్చినాయి. ఈ సింగనగర్ ప్రాంతంలో ఉండే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులుగా అవసరం ఉంది, తయారవలసిన అవసరం ఉంది. దానికి స్టేడియంలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తాం. స్పోర్ట్స్కి, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా భవిష్యత్తులో ఒక క్రికెటే కాదు అన్ని ఈవెంట్లకు కూడా డెవలప్ చేసే విధంగా ప్రోత్సాహాలు ఇస్తాం. ఈ స్టేడియంకి పూర్తిగా వాకర్స్ కోసం రోజు మరి వేల మంది వాకర్సు, మహిళలు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇక్కడ స్టేడియంలో మరి వాకింగ్ చేయటం కానీ వివిధ జిమ్ ఐటమ్స్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దీంట్లో అన్ని రకాలుగా బాగు చేయడానికి మహిళల కోసం ఇక్కడ జిమ్ ఒకటి లేడీస్ కోసం పెట్టాం. అలాగే జెంట్స్ చేసే జిమ్ము పెద్ద ఎత్తున మొన్నే 50 లక్షల రూపాయలతో ఆధునీకరించే వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఈ స్టేడియం ఏదైతే కొంచెం చిన్న రిపేర్లు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఒక 50 లక్షల రూపాయలు కేటాయించాం. రేపు ఎల్లుండో దీనికి ఇక్కడ శంకుస్థాపన చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. అట్లాగే షటిల్ కోర్టు, దీన్ని కూడా ప్రతిపాదన సిద్ధం చేసాం. షటిల్ కోర్టులు ఇంకొక అడిషనల్ కోర్టులు కూడా వేయమని చెప్పాం. అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ స్టేడియం మాకినేని బసవపున్నయ్య స్టేడియంని ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోసం, యువత కోసం అన్ని రకాలుగా సిద్ధం చేస్తాం. అన్ని రకాలుగా అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ని దీంట్లో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. దానికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తాం. యువత నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతర యోగా ఎంతో దోహదపడుతుందని, శారీరక మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ అన్నారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొని జిల్లా రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడారు. జీవితంలో యోగాను భాగం చేసుకున్న అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ముఖ్యంగా యువత నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు మానసిక ప్రశాంతత, పరిపూర్ణమైన ఆరోగ్యం ఎంతో అవసరం.
అవసరమన్నారు. యోగాసనాల ద్వారానే ఇది సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తెరిగి ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. ఒక్కో యోగాసనంలో శరీరంలోని ఒక్కో భాగాన్ని క్రియాశీలం చేసేంత శక్తి దాగి ఉందన్నారు. వాటిని ఆచరించడం ద్వారా యోగాలో మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె రమేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, యోగా ట్రైనర్ సత్యనారాయణ, యుగంధర్, రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు ఉన్నారు. యోగాంధ్ర కార్యక్రమం 27వ నాటికి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని మమేకం చేస్తూ యోగా గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు ఉందో దానికి స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్రంలో చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యం ద్వారా బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉందో దీని గురించి అవగాహన కల్పించి దాన్ని ప్రాక్టీస్ చేయించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ హౌసెస్లో అలాగే వాళ్ళ వర్క్ ప్లేసెస్లో ఇది కంటిన్యూ చేసేలాగా మోటివేట్ చేయడం ఈ యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశము. దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ 21వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటున్నారు. మన జిల్లాలోనే బోట్స్ మీద అలాగే ఫ్లోటింగ్ యోగా అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనము క్రియేట్ చేశాము. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, యోగా గురించి వాళ్ళు చర్చించాలి, దాని గురించి ఆలోచించాలి. యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్కి మందులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జూన్ 21వ తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఈ హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ సొసైటీకి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, కలెక్టర్ గారికి ఉన్నారు ఇక్కడ, కలెక్టర్ గారి ప్రోత్సాహంతో యోగా జరిపాము. దాంట్లో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున యోగాని ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్గా చేసుకున్నాము. ఇక ప్రతి కాలేజీలో విద్యార్థులు యోగా అనేది చాలా మంచిదండి. ఇప్పుడు రకరకాల అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం, అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ లేకుండా పోతాయి. విద్యార్థుల ముందు చదువు మీద ఒక రకమైన శ్రద్ధ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ టెన్షన్స్ లేకుండా ఉంటాయి, పరీక్ష ఎగ్జామ్ ఫీవర్ కానీ నిజంగా యోగాని జీవితాన్ని భాగస్వామ్యం చేసుకునే చాలా బాగుంది. ఈ విషయంలో మన కరెక్ట్గా తీసుకున్న శ్రద్ధ అమోఘమైంది. ప్రతిరోజు చేయడం అంచేత 2 రోజులు 3 రోజులు చాలండి యోగాని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక చాలా గుడ్ హ్యాబిట్ కింద మారిపోతుంది. దాంతో వాళ్ళ జీవితమే మారిపోతుంది. అంటే యోగాని కనీసం ఒక 10 రోజులు 15 రోజులు మీరు ఒక అవసరంగా చేయండి, తప్పకుండా జీవితంలో భాగం అయిపోతుంది. చాలా బాగుంటాయి, ఆరోగ్యం చాలా బాగుంటాయి. అంచేత ఈ మన డిస్ట్రిక్ట్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా మంది వారు అభినందిస్తున్నాను. ఇంకోటి ఒక్కటే కలెక్టర్ గారు డిమాండ్ చేశాను, హై స్కూల్ లెవెల్లో కాలేజీలో ప్రతిరోజు యోగాని ఒక 1 అవర్ మార్నింగ్ ఈవినింగ్లో పెట్టినట్లయితే అసలు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా తయారవుతారు, మంచి పౌరుగా తయారవుతారు, డిసిప్లిన్గా ఉంటారు, విజ్ఞానవంతులుగా అవుతారు, చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. అది అవడానికి యోగా ఎంత తోడ్పడుతుంది. అంత చక్కని కార్యక్రమం రోజు కొనసాగించినందుకు ఇది. అలాగే మన మోడీ గారు ఈ కార్యక్రమం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా టేకప్ చేయడం వారిని మనసారా అభినందిస్తున్నాను. వెరీ గుడ్ ప్రోగ్రామ్. మరి దీనివల్ల మన భారతదేశం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన, అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాటు పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి. సెర్ప్ ఆధ్వర్యంలో ప్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శ్రీకారం, మంత్రి నాదెండ్ల మనోహర్ 10 లక్షల విరాళం. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం, ఇది ప్రజా విజయమని మైలవరం శాసనసభ్యులు కితాబు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.